హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో క్యార్ ఫ్రీక్వెన్సీ మీద ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే, మనకి అసలు క్యార్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఓకేనా? క్యార్ ఫ్రీక్వెన్సీ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా సరే ఒక సెంటెన్స్ కానీ ఒక వర్డ్ కానీ తీసుకుంటే నేను ఇప్పుడు హలో అనే వర్డ్ తీసుకున్నాను అనుకోండి. ఇందులో మనకి ఈచ్ లెటర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది ఓకే అనేది చూసేది ప్రోగ్రామ్. ఓకే, మనకి ఈ విధంగా ఎవ్రీ లెటర్ని ఇది కౌంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఎవ్రీ లెటర్‌ని కౌంట్ చేసే ప్రోగ్రామ్ ఎలా రాయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నేనిప్పుడు ఓకే, ఫంక్షన్స్ తీసుకుంటున్నాను. ఓకే, డెఫ్ ఫంక్షన్స్‌లో క్యార్ ఫ్రీక్వెన్సీ. ఓకే, క్యార్ ఫ్రీక్వెన్సీ. ఈ క్యార్ ఫ్రీక్వెన్సీలోకి ఏం చేస్తాను అంటే, ఏదైనా మీకు నచ్చిన స్ట్రింగ్‌ని మీరు పాస్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు నచ్చిన స్ట్రింగ్‌ని మీ ఏ ఏ ఏ సెంటెన్స్ అయినా సరే, ఏ వర్డ్ అయినా సరే పాస్ చేస్తే, అందులో ఒక్కొక్క లెటర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందన్నది మనకు కౌంట్ చేస్తుంది. ఓకే, నేను క్యార్ ఫ్రీక్వెన్సీ అనేది కాలింగ్ ఫంక్షన్‌గా తీసుకున్నాను. ఆర్గ్యుమెంట్‌గా స్ట్రింగ్‌ని తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఇప్పుడేం చేస్తాను అంటే, మనకి ఇక్కడ కీస్ అండ్ వాల్యూస్ అంటే ఒక్కొక్క లెటరు అనేది కీ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అనేది వాల్యూ. ఓకే, కాబట్టి నేను డిక్షనరీ తీసుకుంటున్నాను. ఓకేనా? ఫ్రీక్వెన్సీ అనే ఒక డిక్షనరీని తీసుకుంటున్నాను. ఈ డిక్షనరీస్‌లో మనం కీస్‌ని, వాల్యూస్‌ని ప్రింట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడేం చేయాలి అంటే, ఫర్ క్యార్ ఇన్ స్ట్రింగ్ మీరు ఏదైతే ఓకే, మీరు ఏదైతే స్ట్రింగ్ తీసుకుంటారో అందులో ప్రతి క్యారెక్టర్‌ని ఫర్ లూప్ అనేది రీడ్ చేయాలి. ఓకే. ఇఫ్ క్యార్ ఇన్ క్యార్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇది ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఆ డిక్షనరీలో ఉన్న క్యారెక్టర్ కనుక ఉంటే ఓకే, ఆ క్యారెక్టర్ కనుక ఉంటే ఓకే, ఆ డిక్షనరీలో ఉండే క్యారెక్టర్‌ని ఇది రీడ్ చేస్తుంది. అది ఎలాగా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఒకవేళ ట్రూ కనుక ఉంటే ఏమవుతుంది అంటే, మనకి ఏ రీడ్ ఎలా చేస్తాము? ఒక ఆ వేరియబుల్ లోపల మనం ఏం చేస్తామంటే కీ వాల్యూని పాస్ చేస్తాము. కీ వాల్యూని పాస్ చేసి ఓకే, కీ వాల్యూని పాస్ చేసి అది మనం రీడ్ చేస్తుందనమాట. ఇప్పుడు ఎల్స్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ క్యార్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇది ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు రిటర్న్ ఏం చేస్తామంటే రిటర్న్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మీరు ఏదైనా సరే మీకు నచ్చిన ఒక వర్డ్ తీసుకోండి. ఓకే, నేను హలో వోల్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, హలో వోల్ అనే హలో వోల్ అని ఒక స్టేట్మెంట్ తీసుకున్నాను. నాకు రిజల్ట్ ప్రింట్ అవ్వాలి కాబట్టి రిజల్ట్ ఈజ్ ఈక్వల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనం కాలింగ్ ఫంక్షన్ ఏదైతే తీసుకున్నామో అది తీసుకోవాలి. ఓకే, క్యార్ ఫ్రీక్వెన్సీ అండర్ క్యార్ ఫ్రీక్వెన్సీలో స్ట్రింగ్‌కి ఈ టెక్స్ట్ వేరియబుల్ అనేది పాస్ చేయాలి. ఓకే, టెక్స్ట్ వేరియబుల్ పాస్ చేస్తే టెక్స్ట్ అనేది ప్రింట్ అవుతుంది. లేకపోతే డైరెక్ట్‌గా హలో వరల్డ్ అనే ఇచ్చుకోవచ్చు. నో ప్రాబ్లమ్. పాస్ చేస్తే ఇప్పుడు ఇది మనకి ప్రతిదీ రీడ్ చేయాలి. అంటే లోపల ఉన్న ప్రతి స్ట్రింగ్‌ని, కీని, వాల్యూని ఇది రీడ్ చేయాలి కాబట్టి కీ, వాల్యూ. ఓకే, కీ, వాల్యూ ఇన్ వాల్యూ ఇన్ రిజల్ట్. ఆ రిజల్ట్ లోపల ఐటెమ్స్ కీస్‌ని, వాల్యూస్‌ని రెండుని స్టడీ చేయాలంటే మనం ఐటెమ్స్ మెథడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి ప్రింట్ స్టేట్మెంట్ లోపల ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ లోపల మీరు కీ ఓకే, అదే విధంగా వాల్యూ ఓకే, కీ, వాల్యూ అనేది ప్రింట్ చేయండి. ఇప్పుడు వస్తుంది. చూసారా? మనకి ఈ విధంగా ప్రింట్ అవుతుంది. నేను హలో వరల్డ్ అనే తీసుకున్నాను. అందులో హెచ్ నాకు 1 టైమ్ వచ్చింది. ఈ అనేది 1 టైమ్ వచ్చింది. ఎల్ అనేది 3 టైమ్స్ వచ్చింది. ఓకేనా? హెచ్‌ఈ-ఎల్‌ఎల్‌ఓ అక్కడ 2 టైమ్స్, ఓలో ఒక ఎల్ వస్తుంది కాబట్టి టోటల్‌గా 3 టైమ్స్ వచ్చింది. ఓ అనేది 2 టైమ్స్ వచ్చింది. స్పేస్ అనేది 1 టైమ్ వచ్చింది. అలాగే డబ్ల్యూ అనేది 1 టైమ్, ఆర్ అనేది 1 టైమ్, డి అనేది 1 టైమ్. ఈ విధంగా మీరు ఏ సెంటెన్స్ అయినా సరే తీసుకోవచ్చు. ఓకే, ఇది ఇప్పుడు ఏ విధంగా వర్క్ అయింది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఏ విధంగా వర్క్ అయిందో మనం ఒకసారి చూద్దాం. నేను ఇప్పుడు ఫ్రీక్వెన్సీ లోపల ఫస్ట్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ నేను హలో అనే వర్డ్ ఇచ్చాననుకోండి. హలో అనే వర్డ్ ఇస్తే అది ఫస్ట్ హెచ్‌ని తీసుకుంటుంది. ఓకేనా? హెచ్‌ని తీసుకుంటుంది. హెచ్‌ని తీసుకొని ఇప్పుడు ఆ హెచ్ అనేది క్యార్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? ఇప్పుడు
మనం తీసుకున్నది ఎంప్టీ ఫ్రీక్వెన్సీ కాబట్టి, ఓకేనా? మనం తీసుకున్నది ఎంప్టీ ఫ్రీక్వెన్సీ కాబట్టి, ఇప్పుడు ఈ హెచ్ అనేది అసలు ఈ ఫ్రీక్వెన్సీలో ఉందా? లేదు. ఓకేనా? ఫ్రీక్వెన్సీలో లేదు కాబట్టి, మనకి ఎల్స్ స్టేట్మెంట్ రీడ్ చేస్తుంది. ఓకేనా? ఎల్స్ స్టేట్మెంట్‌లో ఏం ప్రింట్ చేస్తుంది? హెచ్ ఈజ్ ఈక్వల్ హెచ్ వన్ టైమ్ అని చెప్పి హెచ్‌ని కీగా వ వన్ టైమ్ ఇక్కడ రీడ్ చేస్తుంది. ఓకే. వన్ టైమ్ రీడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే, నెక్స్ట్ ఇంతటితో ఇదయిపోతుంది. కండిషన్ అయిపోతుంది. ఇక్కడేం చేస్తుంది, మళ్ళీ ఫర్ లూప్‌కెళ్ళి ఈసారి ఈని చెక్ చేస్తుంది. ఈ అనేది ఉందా? ఈ అనేది లేదు. ఈ అనేది లేదు కాబట్టి ఇది కూడా ఇంకొక టైమ్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఈ ఫ్రీక్వెన్సీలో కీ వాల్యూ పేరుగా హెచ్ అనేది వన్ టైమ్, ఈ అనేది ఇంకో టైమ్ ప్రింట్ అవుతుంది. అదే విధంగా ఎల్ కూడా వన్ టైమ్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఎల్ కూడా వన్ టైమ్ ప్రింట్ అవుతుంది. ఈసారి మళ్ళీ ఎల్ ఉంది కాబట్టి, ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఈ సో, ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1+1 ఇది 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనకి ఇన్‌సైడ్ అనేది ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే. మీరు ఒకసారి ఈ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. ఈజీగా అర్థమవుతుంది. వన్స్ ఒక్కసారి గనుక ప్రాక్టీస్ చేస్తే మీకు అవుట్‌పుట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఓకే. మా వన్స్ ప్రాక్టీస్. ఓకే. ఓకే ఫ్రెండ్స్. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పైథాన్, సి కంటెంట్ అనేది ఏది కావాలన్నా మన ఛానెల్‌లో దొరుకుతుంది. ఇంకా మీకేదైనా సరే మీ కంటెంట్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో పింగ్ చేయండి. నేను మీరు అడిగిన కంటెంట్ ఇవ్వడానికి నేను 100% ట్రై చేస్తాను. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.